శ్రీ గురుచరిత్ర అధ్యాయం 22. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా ప్రస్తావన. ఈ 22, 23, 24 అధ్యాయాలు ఈ క్రింది విషయాలను విశదపరుస్తున్నాయి. త్రిమూర్త్యాత్మకుడైన సద్గురువు సర్వసమర్థుడు. ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే. శ్రీ అక్కల్కోట స్వామిలాగా శ్రీ గురుడు కూడా మాట మాత్రం చేత ఒక గొడ్డు బర్రెను పాడిగేదగా మార్చాడు. ఇష్టదేవత ఉపాసన సద్గురువుని ఆశ్రయించటంతో గాని సఫలం కాదని, సద్గురువు సకల దేవతా స్వరూపమని, విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెలుపుతుంది. అంతేకాకుండా ఇంకా ఈ క్రింది అంశాలు కూడా గమనించాల్సినవి. త్రివిక్రముడి లాంటి సన్యాసులకు, పండితులకు కూడా ధర్మ సూక్ష్మం తెలపవలసిన వాడు శ్రీగురుడు వంటి సద్గురుడే. కుమసి గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప యతి సంఘంగా దర్శనమిస్తారు. ఆయనకి త్రివిక్రముడికి సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కాములైన సన్యాసులే. సద్గురువుని ఆశ్రయించని సన్యాసులు కూడా ద్వంద్వాలను విడవని సంసారులుగానే ఉండిపోతారు. కథ ఆరంభము. నామధారకుడు సిద్ధముని మీ వలన నాకు అజ్ఞాన అంధకారం తొలగి జ్ఞానోదయమైంది. అందువలన మీరే నా గురుదేవులు. కామధేనువు వంటి శ్రీ గురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపచేస్తున్నారు. శ్రీ గురు కథ నా మనస్సుని హరిస్తున్నది. అటుపైన ఏం జరిగిందో సెలవీయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తున్నారు. నాయనా, నీకు గురుకృప లభించింది. నీకు ఈ కథ వినిపించడం వలన నా జన్మ కూడా ధన్యమైంది. అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమా అమరజ నదీ సంగమంలో నివసించటం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతుంది. ఇక్కడ ఈ 2 నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం. ఇక్కడ ఎంతో మహిమగల 8 తీర్థాలు ఉన్నాయి. ఇక్కడ కూడా శ్రీ గురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నాడు. ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు. ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమను ప్రకటన ఇవ్వకుండా గుప్తంగా సాధు జీవనం గడిపేవారు. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు. ఆ గ్రామంలో సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. వారంతా వేద విధులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పతివ్రత. వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది. గ్రామంలోని రైతులు దానిని మట్టి, ఇసుక మొదలైనవి మోయించుకోవడానికై అద్దెకు తీసుకెళ్తూ ఉండేవారు. అతడు యాయవారం అంటే భిక్షాటనతోనూ గేదెపై వచ్చే బాడుగులతోనూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీళ్ళింటికి భిక్షకు వెళ్ళేవారు. అది చూసి కొందరు గ్రామంలో శ్రోత్రియులము, మేము శ్రీమంతులము అయిన బ్రాహ్మణులం ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇళ్లకు భిక్షకు రాకుండా ఆ దారిద్రుని బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా? అక్కడ ఆయనకేం దొరుకుతుంది అని విమర్శిస్తూ ఉండేవారు. కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళాక పేదవాడైన విదురుని ఇంటికే కదా వెళ్ళాడు. భగవంతునికి సత్వగుణమందే ప్రీతి కానీ ధనమదంతో చిక్కిన వారితో ఆయనకేం పని? ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు. ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారాల్సిందే. ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు టెండలు నిప్పులు జరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళాడు. ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెని బాడుక్కు తోలుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు. శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతి భిక్షాం దేహి అన్నారు. ఆ ఇల్లాలు నమస్కరించి, స్వామి,
యజమాని యాయవారానికై గ్రామంలోకి వెళ్ళారు. వారొచ్చే సమయం అయింది. మీరు కోపగించక దయతో కొద్దిసేపు మీరు ఈ ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది. శ్రీగురుడు ఆ పీటపై కూర్చొని నవ్వుతూ, నీ భర్త వచ్చేదాకా ఆగడానికి నాకు సమయం లేదు. మాకు భిక్షయే ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ ముంగిట ఉన్న బర్రెపాలు కొంచెమైనా చాలు అన్నారు. అప్పుడు ఆమె, స్వామి, ఇది గొడ్డు బర్రె. ఒక్కసారైనా కట్టను లేదు, ఈనను లేదు. ఇప్పుడు ఇదెంతో ముసలిది. పళ్ళు కూడా ఊడిపోతున్నాయి. దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము అంది. శ్రీగురుడు అదేమీ పట్టించుకోకుండా, ఎందుకు ఈ ఒట్టి మాటలు, అయినా పాలు పితుకు చూస్తాము అన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది. అప్పుడు ఆశ్చర్యం, ఆ గొడ్డుబర్రె 2 పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది. ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అని తెలుసుకుంది. వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది. శ్రీగురుడు ఆ పాలు తాగి సంతోషించి, అమ్మా, మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు. తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది అన్నారు సిద్ధయోగి. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 23. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు. నామధారక, శ్రీగురుడు గొడ్డుబర్రె నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది. ఆ మరునాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రెను బాడుగుకు ఇవ్వమని అడగడానికి వచ్చారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యా, మా గేద పాలిస్తుంది కనుక ఇక నుండి దానిని మట్టి తోలడానికి మేము పంపలేము అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించాడు. ఆ గ్రామస్తులు, అరెరే, ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు. అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా పాకి ఆ నగరం వెళ్ళే రాజుకు చేరింది. అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూసి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నాడు. వెంటనే అతడు సకుటుంబంగా సపరివారంతో కూడా సంగమానికి వెళ్ళి శ్రీగురునికి పొడుల్దండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా స్తుతించాడు. జగద్గురు, మీకు జయము. మాయామోహితుడునైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు. పరంజ్యోతి స్వరూప, నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి. పామరుల దృష్టికి మానవునిలాగా కనిపించే మీరు విశ్వకర్తలు. శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి, రాజా, మేము తపస్సులం, అరణ్యంలో నివసించే సన్యాసులం. నీవు కుటుంబంగా సపరివారంతో మా దర్శనానికి వచ్చావేంటి అని అడిగారు. రాజు సవినయంగా నమస్కరించి, ప్రభు, మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే. వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావము. అట్టి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు? నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి. మీకు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను. మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి స్వామి, మా పట్టణాన్ని పావనం చేయండి అని రాజు స్వామి పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు స్వామి, ఇది అంతా భగవదేచ్ఛ. మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైంది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అని అనుకొని అది అనుమతించారు. రాజుకు ఎంతో సంతోషించి అప్పుడు శ్రీగురుణ్ణి పల్లకీలో కూర్చోపెట్టి వాద్యము, నృత్య, గీతాలతో పట్టణానికి తీసుకొని వెళ్ళాడు. పల్లకీకి ముందు ఏనుగులు, గుర్రాలు, వాటి వెనుక రాజు, అతని పరివారము, వంది మాగధులు నడిచి వచ్చారు. రాజు స్వయంగా స్వామికి ఛత్రం పట్టుకున్నాడు. విప్రులు వేదమంత్రాలు చదువుతుంటే
వందిమాగతులు శ్రీగురుణ్ణి స్తుతిస్తున్నారు. నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయజయధ్వానాలు చేస్తూ ఊరిలోనికి తీసుకుని వస్తున్నారు. ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడొక పెద్ద రావి చెట్టు ఉంది. దాని సమీపంలోని ఇళ్ళన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి. అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు. అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవుల్ని, జంతువుల్ని మింగేస్తూ ఉండేవాడు. అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తున్నారు. ఊరేగింపు ఆ చెట్టు దగ్గరికి రాగానే స్వామి తన పల్లకీ నుండే ఆ చెట్టుపైకి చూశారు. మిగిలిన ఎవ్వరికి కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనని ఉద్ధరించమని ప్రార్థించాడు. పరాత్పరుడు కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి అతని తలపై తమ చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. తక్షణమే అతనికి మానవ ఆకారం వచ్చి అందరికీ కనిపించాడు. స్వామి అతనితో, నాయనా, నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చెయ్యి, నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు. అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తి పొందాడు. ఈ సన్నివేశాన్ని చూసిన పట్టణవాసులు శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడని తెలుసుకున్నారు. అప్పుడు శ్రీగురుడు, నాకు మఠాన్ని ఇక్కడే నిర్మించాలి అని రాజుతో అన్నారు. అప్పటికప్పుడే ఆ సమయంలో ఉన్న ఒక పాడుబడిన ఇల్లుని శుభ్రం చేశారు. దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు. స్వామి అందులో ఉంటూ రోజూ స్నానానికి, అనుష్ఠానానికి, సంగమానికి వెళ్ళి వచ్చేవారు. నిత్యము రాజు ఆయన్ని దర్శించి పూజించేవాడు. శ్రీగురుడు సంగమానికి వెళ్ళేప్పుడు, మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి రాజ మర్యాదలతో తీసుకుని వెళ్ళేవాడు. నిత్యము ఎందరెందరో శ్రీగురుని దర్శనానికి వస్తూ ఉండేవారు. ఆ పట్టణంలో ప్రతి నిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతూ ఉండేవి. అలా శ్రీగురుని కీర్తి గ్రామ గ్రామాలకు పాకిపోయింది. గంధర్వ నగరానికి కొద్ది దూరంలోనే కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు. వేదవిధుడైన ఆ యతి నిత్యము నృసింహ అవతారాన్ని మానస పూజతో ఉపాసిస్తూ ఉండేవాడు. ఇతడు శ్రీగురుని గురించి విని ఆ యతి దాంభికుడు, సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తూ ఉండేవాడు. విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది అని నామధారకునికి సిద్ధయోగి వివరించారు. ఇంతటితో ఈ 23వ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 24. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఆ తర్వాత నామధారకునికి ఇంకా ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి శ్రీ గురుణ్ణి నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో, స్వామి, అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఊరుకుంటారేమిటి? అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు. శ్రీగురుడు అందుకు అంగీకరించి బయలుదేరారు. రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకీలో కూర్చోబెట్టి రాజలాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకుని వెళ్ళాడు. ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు. ప్రతిరోజు నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవాడు. త్రివిక్రముడు ఆ మూర్తిని మనస్సులో నిలుపుకుని మనస పూజ చేసేవాడు. కానీ ఆ రోజు అతడు ఎంత ప్రయత్నించినా సరే ఇష్టదేవతా మూర్తి దర్శనమియ్యలేదు. త్రివిక్రముడు అప్పుడు, స్వామి నృసింహ,
ఈరోజు మీరు నన్ను ఎందుకు కరుణించలేదు? ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈరోజు భంగమైంది. ఇక నేనేం చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు. వెంటనే అతని మనసులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై, ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను, అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది. త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు. కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు, రాజు, పరివారం కూడా యతులలాగా కనిపించారు. త్రివిక్రమ భారతి నివ్వెరపోయి అంతమంది సన్యాసులలో శ్రీగురుని గుర్తించలేక, స్వామి త్రిమూర్తి స్వరూప, వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను. నాపై కృపతో మీ నిజరూపం దర్శింపచేయండి. ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహ అవతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనాన్ని అనుగ్రహించారు. ఈరోజు నా తపస్సు ఫలించింది, అందువలననే మీ దర్శనం లభించింది అన్నాడు. శ్రీగురుడు సంతోషించి తమ నిజ రూపంతో కనిపించారు. అంతకుముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వారి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు, పరివారం కనిపించారు. స్వయంగా రాజు చేత వింజామరలతో వీచబడుతున్న శ్రీగురుని యొక్క దివ్య మంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూశాడు. అప్పుడు శ్రీగురుడు, త్రివిక్రమ, ఎవరిని దాంభికుడని, భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేమిప్పుడే నిన్ను పరీక్షించాము. నృసింహ భక్తుడవైన నీవు మమ్మల్ని ఏ కారణంగా విమర్శించావు? దంభి లక్షణాలేమిటో తెలుసుకోవాలని వచ్చాను. నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయమేంటో వివరించు అన్నారు. శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే కాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి, సద్గురుత్తమా, మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను తెలియక మూఢుని వలె ప్రవర్తించాను. నన్ను క్షమించండి. విదురుని వద్దకు, ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను అనుగ్రహించడానికై మీరే స్వయంగా వచ్చారు. మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైన పరమేశ్వరులే. పగటి వెలుగుని చూడలేని గుడ్లగూబ వలె అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను. మీరు నన్ను జ్ఞానం అనే నావలో ఎక్కించి మీ కృప అనే అనుకూల వాయువును ప్రసరింపచేసి ఆత్మ అనే ఒడ్డు చేర్చండి. భారతంలో అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను, కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను. భేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు. మీరే నా ఉపాస్య దైవమైన నృసింహ స్వరూపులు. శరణు శరణు అని స్తుతించాడు. శ్రీగురుడు అతనిని అనుగ్రహించి, త్రివిక్రమ, నీ భక్తికి సంతోషించాము. నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది. అదే చేస్తూ ఉండు. నీకు పునర్జన్మ లేదు. నీవు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యమవ్వగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు. తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ, మాకు అనుష్ఠాన సమయమైంది, మేము ముందుగా వెళ్తాము, మీరు నా వెనుక రండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు. తర్వాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు. కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడు కాడని, మానవ మాతృడేనని తలచేవాడు 7 జన్మలు నరకం అనుభవిస్తాడు. గురువే బ్రహ్మ, ఆయనే విష్ణువు, వారే మహేశ్వరులు అని వేదాలు చెబుతున్నాయి. నా మాటపై విశ్వాసాన్ని ఉంచి లోకులు శ్రీ గురు పాదాలను ఆశ్రయింతురుగాక. అందరికీ అందుబాటులో ఉండే ఈ గురు కథ అనబడు చలవేంద్రాన్ని స్థాపించాము. దీని నుండి ప్రజలు గురు కథామృతాన్ని సేవింతురుగాక అన్నారు సిద్ధయోగి.
ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 25. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆ తర్వాత శ్రీ గురుడు చేసిన దివ్య లీలల్ని వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పారు. ఒకప్పుడు వైఢూర్య నగరంలో ఒక ముస్లమాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు హిందూ మత ద్వేషి, ఎంతో కఠినాత్ముడు కూడా. అతడు తన రాజ్యంలో గల వేదాంగ పారంగతులైన పండితుల్ని నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకుని తన ఎదుట వేదావంతరాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తూ ఉండేవారు. అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపుతూ ఉండేవాడు. అయినప్పటికీ కొందరు శిష్టాచారపరులు అలా చేయడం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు. కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థం చెప్తూ ఉండేవాడు. యజ్ఞకాండంలోని అంశాలను వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తూ ఉండేవాడు. అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావన ఇస్తుండేవాడు. ఆ సంగతి విని ధనాశాపరులు ఎంతోమంది అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామై వచ్చి వేదార్థం చెప్పసాగారు. ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులు 2 వచ్చి ఆ రాజును దర్శించి, రాజా, సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వాడు ఎక్కడా కానరాలేదు. మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము. మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి, మా ప్రతిభ నిరూపించగలము అన్నారు. పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితుల్ని వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని, ఓడిన వారిని దండించగలనని ప్రకటించాడు. అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టుల ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచార్యులు కొందరు తమకు అలాంటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు. మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు. వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చివేయక తప్పలేదు. అప్పుడు ఆ రాజు ఆ కుపండితులు 2 వస్త్రాలు, ఆభరణాలు, భారీ ఎత్తున కానుకలు బహుమానం ఇచ్చి ఏనుగునెక్కించి మేళతాళాలతో ఊరేగించాడు. వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చారు. వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమైంది. అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికొచ్చినట్లు దూషించసాగారు. ఒకనాడు వారు రాజుతో, అయ్యా, మా పాండిత్యం, మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవటం వల్ల ఇక్కడ మాతో వాదానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. కానీ వాదన లేకుంటే మేము చేసిన పరిశ్రమ వలన ప్రయోజనం ఏమీ ఉంటుంది? కనుక మీరు సెలవిస్తే మేము మీ రాజ్యం అంతటా సంచారం చేసి పండితులందరితోనూ వాదించదలిచాము. మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు. రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు. వారు ఏనుగులనెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు. వాళ్ళిద్దరూ ప్రజల జయధ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు. అక్కడ త్రివిక్రమ భారతి వేదాంగ పారంగతుడని విని ఆయన్ను దర్శించి, ఏమయ్యా, నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు, లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైనా ఇవ్వు అన్నారు. అందుకు త్రివిక్రమ భారతి, అయ్యా, నాకు వేదం రాదు. వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజసన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడినే కదా. నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువుని.
నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు. మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పాడు. ఆ పండితులు, అయ్యా, మాతో వాదించగలవారు మాకు ఎక్కడా కనిపించలేదు, కనుకనే మాకు లెక్కలేనని జయపత్రాలు లభించాయి. అలాగే నీవు కూడా ఒకటి రాసివ్వు, లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు. అప్పుడు ఆ సన్యాసి, వీరికి గర్వం తలకెక్కింది, ఒళ్ళూపై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు, వారి దగ్గరికి వీరిని తీసుకుని పోతాను అని ఆలోచించుకుని వాళ్ళతో ఇలా అన్నాడు. పండితోత్తములారా, నేను స్వతంత్రుణ్ణి కాదు. గంధర్వపురంలో మా గురుదేవులున్నారు. వారి ఆజ్ఞ తీసుకుని మీరు కోరినట్లే ఆ రెండిలో ఏదో ఒకటి చేయగలను. మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి అని అన్నాడు. అందుకు ఆ మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు. త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకన వెళ్తుంటే ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చుని వెళ్తున్నారు. సాధు సత్పురుల వద్దకు అలా వెళ్ళడం వలన ఆయుక్షీణమవుతుందని శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు. గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి ఆనంద భాష్పాలు కారుస్తూ గద్గద స్వరంతో ఆ కుపండితుల గురించి వివరించాడు. పరాత్పర, గుడ్లగూబ సూర్యుని చూడలేనట్లే అజ్ఞానాంధులు మిమ్మల్ని ఎరుగలేరు. మీ చేత వారికి హితం చెప్పించడానికై వారిని ఇక్కడికి తీసుకుని వచ్చాను. ఆ మదాంధుల బారి నుండి నన్ను, వేద ధర్మాన్ని కాపాడండి. మీ ఆజ్ఞ కోసం వేచి ఉన్నాను. మీరేది చెయ్యమంటే అది చేస్తానని ప్రార్థించాడు. అప్పుడు ఆ పండితులు, మా కాలం వ్యర్థమైంది. ఇతడు జయపత్రం ఇవ్వడు, వాదభిక్ష ఇవ్వడు, మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు. కనుక మీ గురు శిష్యులలో ఎవరైనా ఆ రెంటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు. శ్రీగురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు. అయ్యా, మీ వంటి వేద విధులకు వాదించటం వల్ల కలిగే ప్రయోజనం ఏముంది? వాదంలో సాటి విప్రుల్ని ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభమేమిటి? యతులమైన మాకు జయించటం వల్ల వచ్చే గౌరవం, ఓడిందనందువల్ల వచ్చే చిన్నతనము ఏమీ కలగవు. అటువంటి మా వలన మీకేం ప్రయోజనం అన్నారు. అందుకు వారిద్దరూ, సరే అయితే అలాగే. ఇంతకు ముందటి పండితులు అందరూ ఇచ్చినట్లు త్రివిక్రమ భారతి కూడా జయపత్రం ఇవ్వకుండా మమ్మల్ని ఇక్కడెందుకు తీసుకుని వచ్చాడు? కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి, లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టారు. అప్పుడు శ్రీగురుడు నవ్వి, అయ్యా, వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు. వేదం అపారమైనది. అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడం బిర్రం వీగడమే అవుతుంది. ఈ జయపత్రికల వల్ల ప్రయోజనమేంటి? మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు. అప్పుడు వాళ్ళు రోషంతో, అయ్యా, మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు. మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము. మమ్మల్ని మించిన వారు ఎవ్వరూ లేరు అన్నారు. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 26. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు పట్టరాని ఉత్సాహంతో, స్వామి, శ్రీ గురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు అని సిద్ధయోగిని అడిగాడు. అప్పుడు సిద్ధముని ఇలా చెప్పారు. శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూఢులకు ఇలా బోధించారు. నాయనలారా, మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది. ఎవరైనా వేద విధులు అనుకోవడం దురహంకారమే. వేదాల లక్ష్యం పరమార్థమే కానీ ధనము, కీర్తి, అహంకారం కాదు. సమదర్శనమే పండిత లక్షణం. నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్న వారు ఎవ్వరూ లేరు. వేదము ఆద్యంతరహితం, అపారం. దానిని పూర్తిగా తెలుసుకొనడం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు.
పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలచి బ్రహ్మచర్యాన్ని అవలంబించి బ్రహ్మదేవుణ్ణి వరంతో 3 సార్లు దీర్ఘాయువు పొందాడు. 4 యుగాలు 5,000 సార్లు పునరావృతమైతే బ్రహ్మకి ఒక పగలు. అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో 3 బ్రహ్మ దివసాలు గురువు వద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు, నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి 1,000,000 సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశుల్ని చూపాడు భరద్వాజ మహర్షికి. ఆ భరద్వాజుడు చూసి భయపడి, అయ్యో, నేనింతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక్క పిడికడైనా లేదే, వేదమంతా అధ్యయనం చేయటం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి, నాకు అవసరమైనది మీరే నిర్ణయించండి, అదే ప్రసాదించండి స్వామి అని బ్రహ్మదేవుణ్ణి భరద్వాజుడు అడిగాడు. అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుండి 3 పిడికిళ్ళు తీసి అతనికి ప్రసాదించి, ఇదంతా అధ్యయనం చేసేంత వరకు నీవు జీవింతువుగాక అని వరమిచ్చాడు. కానీ ఆ 3 పిడికెళ్ళ వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు. కనుక సాక్షాత్తు నారాయణుడే బాదరాయణుడిగా అవతరించి వేదాన్ని 4 భాగాలుగా విభజించి వాటిని పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపాడు. వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకునలేకపోయారు. అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు 4 వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడం ఎంత తెలివి తక్కువ పని. వేదమంతా నేర్వగలడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. కనుకనే వ్యాసుడు దానిని 4 భాగాలుగా విభజించాడు. ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దానిని గురించి ఇలా చెప్పాడు. ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం, ఆత్రేయస గోత్రం, గాయత్రి ఛందస్సు. ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ. ఎర్రని వర్ణం, తామర రేకుల వంటి కళ్ళు, సుస్పష్టమైన కంఠం, గిరజాల చుట్టూ, వంకమీసము కలిగి 2 మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు. నీవు ఆ రూపాన్ని ధ్యానించు. దీనిలో చర్చ, శ్రావకము, చర్చకము, శ్రవణీయ పారము, క్రమపారము, జట, రథక్రమము, దండక్రమము అనే భాగాలు ఉన్నాయి. ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణ చేయాలి. ఈ వేదానికి అశ్వాలాయని, సాంఖ్యాయని, శాకల, భాష్కల, మాండుకేయులనే 5 శాఖలున్నాయి. వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు. కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారెవరు? తర్వాత వ్యాసమహర్షి తన 2వ శిష్యుడైన వైశంపాయనునికి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెప్పాడు. యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము, భారద్వాజస గోత్రం, త్రిష్టుప్ ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు 3 మూడుల పొడవున్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు. దీనికి గల 85 శాఖలలో ఇప్పుడు 18 మాత్రమే మిగిలి ఉన్నాయి. యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది. మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలం. ప్రతిపదము, అనుపదము, ఛందస్సు, భాష, ధర్మము, మీమాంస, న్యాయము, తర్కము అనే 8 దీనికి ఉపాంగాలు. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము అనే 6 అంగాలు దీనికి ఉన్నాయి. ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశంపాయనునికి వివరించి చెప్పి వేదవ్యాసుడు 3వ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని ఇలా వివరించాడు. దీనికి ఉపవేదం గంధర్వము, విష్ణువు అధిదేవత, జగతి ఛందస్సు, కాశ్యపస గోత్రం. దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ, మొలకు తెల్లని వస్త్రం, చర్మము, దండము ధరించి 6 మూరల పొడవు కలిగి ఉంటాడు. ఆయన శరీర ఛాయ తెలుపు,
శమము, దమము మొదలైన దైవీ సంపద కలవాడు. సామవేదానికి 1000 శాఖలున్నాయి. ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారు ఎవ్వరూ లేరు. వ్యాసమహర్షి సుమంతుడు అనే సన్యాసికి అధర్వణ వేదం చెప్పి దీనికి అస్త్రరూపం ఉపవేదం. గోత్రము బైజానకము. ఇంద్రుడు అధిదేవత. త్రిష్టుప్ ఛందస్సు. అధర్వణ వేదపురుషుడు. తీక్ష్ణమైన ఆకారము, నల్లని వర్ణము గల కామరూపుడు. ఏకపత్ని వ్రతుడు. 7 మూరల పొడవు. ఈ వేదానికి 9 శాఖలు, 5 కల్పాలు ఉన్నాయి. పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రమాచార నిరతులు ఎందరో భరతభూమిలో ఉండేవారు. కనుకనే వేదాలన్నీ నిలవగలిగాయి. ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులవుతున్నారు గనక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది. పూర్వపు బ్రాహ్మణులలో దైవత్వము, మహత్తు ఉండేవి. అందుకే వారిని భూసురులు అనేవారు. రాజు కూడా వారిని సేవించేవాడు. వారు ఎంత ధనమిస్తానన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లిప్తులుగా ఉండేవారు. వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి అధీనులై ఉండేవారు. ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తూ ఉండేవారు. వారు మాట మాత్రం చేత గడ్డి పరకను మేరుపర్వతంగాను, మేరుపర్వతాన్ని గడ్డి పరకగాను మార్చి వేయగల శక్తి ఉండేవాళ్ళు. జగత్తంతా దేవతలకు అధీనం. దేవతలందరూ మంత్రానికి అధీనులు. మంత్రాలన్నీ బ్రాహ్మణుల అధీనంలో ఉండేవి. వారిని విష్ణువు కూడా పూజించేవాడు. కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో హీనులకు లొంగి మ్లేచ్చుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు. అట్టివారి ముఖమైన చూడకూడదు. అటువంటప్పుడు మీరు వేదవేత్తలమని విర్రవీగుతూ ద్విజులందరినీ ఈ విధంగా అవమానించడం వలన మీకు ఒరిగేదేంటి? మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించిందెవరు? మిమ్మల్ని మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు చేసుకొనడమే కాకుండా త్రివిక్రముణ్ణి కూడా జయపత్రికను ఇవ్వమంటున్నారే. ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు. ఇకనైనా నా మాట విని మీరు వెళ్ళండి అన్నారు. కానీ ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని లేక జయపత్రమైనా ఇవ్వమని కోరారు. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 27. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు అప్పుడు పట్టరాని ఆసక్తితో అటు చరవాత ఏం జరిగింది స్వామి అని అడిగాడు. సిద్ధుడు అప్పుడు ఇలా చెప్పాడు. శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు. అప్పుడు శ్రీగురుడు వారితో, అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటు పక్కగా పోతున్న ఒక అతన్ని పిలిచి, నీవు ఎవరవు? నీ కులమేది? నీ ఊరేది? ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. అతడు, అయ్యా, నేను కడజాతి వాడిని. నన్ను మాతంగుడు అంటారు. నేను ఊరి బయట ఉంటాను. ఈనాటికి నాపై మీకు దయగలిగింది అని నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడును అతనిపై తమ కృపాదృష్టిని సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద 7 గీతలు గీయించారు. అప్పుడు ఆ చండాలుని మీద విభూతి చల్లి వానిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు. అప్పుడు అతడు మొదటి గీత దాటగానే ఆయన, నీవెవరవు అని అడిగారు. నేను వనరక్షకుడుగైన భిల్లుడను అని అన్నాడతను. అతడు రెండవ గీత దాటి, నేను రావణుడనే కిరాతకుణ్ణి అన్నాడు. మూడవ గీత దాటి, నేను గాంగేయుడననే జాలరిని అని. నాలుగవ గీత దాటి, నేను శూద్రుడనైన రైతును అని. 5వ గీతను దాటి, నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి అని. 6వ గీతను దాటి, గోవర్ధన కర్మయనే క్షత్రుణ్ణి నేను అని. 7వ గీత దాటి, నేను వేదవిధుణ్ణి, అధ్యాపకుణ్ణి అయిన బ్రాహ్మణుణ్ణి అని వెనుకటి జన్మలలో తాను ఎవరో చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు, నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు. అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు. అది చూసి ఆ కుపండితులకు భయంతో నోరెండిపోయింది. కడుపులో నొప్పి ఆరంభమైంది.
అప్పుడు వారు స్వామి పాదాలపై పడి, స్వామి, సాక్షాత్తు పరమేశ్వరులైన మిమ్మల్ని ధిక్కరించాము, బ్రాహ్మణులను దూషించాము, మాకు వేదం చెప్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి మ్లేచ్చుల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికై ఆశపడ్డాము. మీరు సర్వసమర్థులు, మీ మహిమను తెలుసుకొనడం మా తరం కాదు, మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకొన్నారు. అప్పుడు స్వామి, మీరు బ్రాహ్మణ దూషణ, ధర్మ ఉల్లంఘన చేసి ఎందరినో బాధించారు గనక ముందు జన్మలలో మీరు బ్రహ్మరాక్షసులవుతారు, చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీ గురుని పాదాలపై పడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు స్వామి, విప్రులారా, మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది. ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వం తొలగి ద్విజులై సద్గతిని పొందుతారు అన్నారు. వారు శ్రీ గురుని వద్ద సెలవు తీసుకుని గ్రామ పులివేరకు చేరేసరికి వారిద్దరికీ గుండె నొప్పి వచ్చింది. నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై 12 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారతనికి ఆ నారాయణ అనువాకం ఉపదేశించారు. తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన పాప విముక్తుడయ్యాడు. 7 జన్మల కిందట తాను వేదవిధుడన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు, పూర్వజన్మలో వేదవిధుడినైన నేను ఈ జన్మలో కడజాతి వాడిని ఎలా అయ్యాను? త్రికాలజ్ఞులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలపవలసింది అని వేడుకున్నాడు. ఇంతటితో ఈ 27వ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 28. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆ తరువాత జరిగిన వృత్తాంతాన్ని సిద్ధయోగి నామధారకునికి ఇలా చెప్పారు. శ్రీగురుడు ఆ చండాలునితో, నాయన, ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెప్తామో వినుము. ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు. తల్లిదండ్రులను, గురువును, కులస్త్రీని, కులదేవతల్ని, సత్యాన్ని, అహింసను విడిచినవారు, కన్యాశుల్కం తీసుకునేవారు, అనాచారులతో సాంగత్యం చేసేవారు, తల్లిదండ్రుల్ని, బిడ్డలను, ఆవులను, దూడల్ని విడదీసినవారు, భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు, అతిథులను సేవించనివారు, సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు, ఇతరుల భూములను అపహరించినవారు, తమ గురువులను, యజమానులను ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసినవారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రాద్ధాది కర్మలను చెయ్యనివారు, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు, శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్రప్రయోగం చేసేవారు, గురువంటే మానవుడే అని చెప్పి వారి తప్పులు ఎంచేవారు, గురు నింద విని సంతోషించేవారు, శివకేశవులు వేరన్న భేదబుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు, అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు, వీరికి చండాల జన్మ వస్తుంది. గురువును, కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి. ఇతరుల రహస్యాలను, పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది. గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గుడ్రాలవుతుంది. లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు. ధర్మశాస్త్రము, పురాణము వినని వారికి గుడ్డితనము, చెవుడు వస్తాయి. పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను, బ్రహ్మహత్య వలన క్షయరోగము, ధర్మ విరుద్ధమైన రతి వలన కుష్ఠురోగము, నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము, అజీర్ణము కలుగుతాయి. ఇతరుల సేవకుల మనస్సులను విరచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది. పుణ్యకర్మలను నిరసించేవారు, వారి మాటలు నమ్మినవారు, ప్రజాహితకరములైన చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలను ధ్వంసం చేసేవారు,
ఏకాదశి మొదలైన వ్రతాలలో పగలు భుజించేవారు, దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు, ఇచ్చిన మాట తప్పేవారు, పరధర్మాన్ని అనుష్ఠించేవారు, తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు, దాంభికుడు, దుస్సంగుడు, యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవాడు, కర్మభ్రష్టులు, ఇతరులకు సంతాపం కలిగించేవారు, మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి ఆ తర్వాత చండాల యోనులలో జన్మిస్తారు అని సిద్ధయోగి నామధారకుడితో చెప్పాడు. అప్పుడు నామధారకుడు, స్వామి, నాకొక సందేహం ఉన్నది, కానీ కథకు అంతరాయమని అడగడానికి సందేహిస్తున్నాను అన్నాడు. అప్పుడు సిద్ధుడు, నీవు అడగడం వల్ల కడిగే అంతరాయం కంటే మనసులోని సందేహం వలన నీ శ్రద్ధ చలించే ప్రమాదమే ఎక్కువ, కాబట్టి సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం అన్నారు. అప్పుడు నామధారకుడు, స్వామి, మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరుజన్మలో చండాల యోనుల్లో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అని అడిగాడు. అందుకు సిద్ధుడు ఇలా వివరించాడు. భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్టసుఖాలను మాత్రమే అనుభవించగలదు. అందుకే దానిని మరణావధి శరీరము లేదా పతనావధి శరీరం అంటారు. దీనితో అనుభవించ వీలులేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంతో అనుభవించాల్సిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు. నామధారకుడు అప్పుడు ఏ పాపాల వలన ఏ జన్మలొస్తాయో ఉదహరించండి అంటే సిద్ధుడు ఇలా చెప్పారు. ఏం చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను కదా. అంతేకాక క్రోధము, శూద్ర స్త్రీల పట్ల కామాసక్తి, ఎద్దునెక్కుట, అల్లము, ఆకులు మొదలైన రసవస్తువులను, వేదాలను అమ్ముట, భగవదర్పితం కాని ఆవు పాలు తాగుట, నిషిద్ధన్నము, దుర్మార్గుల నుండి దానం స్వీకరించడం, ఇతరులకు జీవన ఆధారాన్ని అపహరించడం, సంధ్యాకాలంలో నిద్రించడం బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చండాల జన్మ కలిగిస్తుంది. యమలోకంలో అనుభవించే శిక్షలు 8,40,00,000. వీటిలో ప్రధానమైనవి 21. పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుబెట్ట వీలులేని భయంకరమైన మార్గంలో తీసుకుని పోతారు. వాడు ఆకలి దప్పుకుల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాడిని భయపెడతారు. వాడు మూర్ఛపోతే వాడిని లేపి చీము నెత్తురు ప్రవహించే వైతరణి నదిలో ముంచుతూ లాక్కొని పోతారు. ఇలా యమలోకంలో శిక్షల్ని అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు, లేక వాసనా బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షని అనుభవిస్తాడు. గురుద్రోహి, విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులవుతారు. హీనులను సేవిస్తే గాడిదగాను, అతిథిని విడిచి భోజనం చేస్తే కోడిగాను, ద్రవ్యాపహారి ఒంటెగాను, ఫల పత్రాదులు దొంగిలిస్తే కోతిగాను, తేనె దొంగిలిస్తే పక్షిగాను, మాంసాన్ని అపహరిస్తే గ్రద్దగాను, అన్నాన్ని అపహరిస్తే మిడతగాను, జలాన్ని అపహరిస్తే చాతక పక్షిగాను, ధాన్యాన్ని అపహరిస్తే మిడతగాను, విషాన్ని అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు. స్వర్ణాన్ని అపహరిస్తే క్రిమి కీటకాలగానో పక్షిగానో పుడతాడు. గడ్డి దొంగలిస్తే పశువుగాను, మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను, మిత్రద్రోహి గ్రద్దగాను జన్మిస్తాడు. బ్రహ్మహంతకుడు క్షయరోగిగాను, గ్రంథచోరుడు గురుడ్డిగాను, గణార్థచోరుడు గండరోగిగాను, పరద్రవ్యాపహారి సంతానహీనుడుగాను, వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతాడు. అసత్యమాడేవాడు, ఆహారం దొంగిలించేవాడు గుల్మరోగులవుతారు. నూనెను అపహరిస్తే సుఖరోగము, విశ్వాసఘాతకునికి వాంతులు, దైవధనాన్ని అపహరిస్తే పాండురోగము వస్తాయి. రోగాలన్నీ పాప ఫలితాలే. పరస్త్రీ గమనం వలన 100 జన్మలు కుక్కగా పుడతాడు. పరస్త్రీ భగదర్శనం వలన గుడ్డితనం, బంధు భార్యాగమనం వలన గాడిద, పాము జన్మలు, పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి. నామధారకుడు ఇవన్నీ శ్రద్ధగా విని, స్వామి, ఇదివరకు తెలిసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు. అందుకు సిద్ధుడు, త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది. ఆయన అడిగితే శ్రీ గురుడు ఇలా చెప్పారు.
నాయనా, నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. ఆ తర్వాత తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని తప్పును సభలో ఒప్పుకుని సభ విధించిన శిక్షని అనుభవించాలి. తగిన కృచ్ఛాది వ్రతాలను ఆచరిస్తే పాపం నశిస్తుంది. అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ లేక గోవి యొక్క వెలను దానం చేయడం వలన కానీ పాపం పోతుంది. 10 స్నానాలు, 200 ప్రాణాయామాలు, సువర్ణ దానాలు వలన కొంత పాపం నశిస్తుంది. సద్గురువు సేవ వలన మాత్రం మహాపాపాలు కూడా మటుమాయమవుతాయి. అంతటి సాధనం ఇంకొకటి లేదు. ప్రజాపత్య కృత్యం అంటే మొదటి 3 పగళ్ళు, తర్వాత 3 రాత్రులయందు మాత్రమే భుజించాలి. తర్వాత 3 రోజులు అయాచితంగా వచ్చినదే భగవత్ ప్రసాదంగా తింటూ ఉపవసించాలి. మరి 3 రోజులు పూర్తి ఉపవాసం చేయాలి. 10,000 గాయత్రీ జపం, అందులో 10వ వంతు గాయత్రీ హోమం చేసి 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం కానీ లేక గురుగింజ ఎత్తు బంగారం కానీ దానం ఇవ్వాలి. శుక్ల పాడ్యమి నాడు 1 ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి. పౌర్ణమి నాడు 15 ముద్దలు భుజించాక మరలా రోజుకి 1 ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి. ఇలా చంద్రకళలన్నీ అనుసరించి భుజించటం చాంద్రాయణ వ్రతం. అసలు పగలు 12, రాత్రి 15 ముద్దలు తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. స్వల్ప భోజనమో లేక పాలు మాత్రమో మాంసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది. మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు మొదలగునవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది. గంగా స్నానము, రామేశ్వరంలో సముద్ర స్నానము, పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వలన కూడా పాపాలు నశిస్తాయి. 1,00,000 గాయత్రీ జపం వలన మద్యపాన దోషము, 1,00,000 గాయత్రీ జపం వలన బ్రహ్మహత్యాపాతము, 7 లక్షల జపం వలన స్వర్ణం దొంగిలించిన పాపము పోతాయి. సర్వ పాపనాశనానికి పావమాన సూక్తం 610, ఇంద్రమిత్రము అను 2 సూక్తాలతోనూ, కస్యసూనమనే సునస్సేఫ సూక్తాలతోనూ, శమ్న ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ, త్రిసుపర్ణం, పౌరుషం, నాచికేతం, అఘమర్షణం అనే సూక్తాలతోనూ 6 నెలలు వేదపారాయణ చేస్తే మహాపాపాలు కూడా తొలగుతాయి. సర్వ పాపశాంతి కోసం దర్భసహితమైన తీర్థాన్ని, పంచగవ్యాన్ని స్వీకరించాలి. భార్యాభర్తలు ఇద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాలి. నామధారక, నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగా నదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకి, నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా ఎక్కవు కదా. అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు. ఆ తర్వాత శ్రీగురుడు ఆ చండాలునితో, నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన, గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకు ఈ చండాల జన్మ వచ్చింది. 4 రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడిగా జన్మిస్తావు అని చెప్పారు. అప్పుడు ఆ చండాలుడు, స్వామి, మీ కటాక్షం అనే గంగా ప్రవాహం వలన నేను పాప విముక్తున్నయ్యాను. మానస సరోవరంలో మునిగిన కాకి హంసలాగా మారినట్లు, పరుసవేదిని తాకిన ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వలన పవిత్రుడినైన నాకు ఇవన్నీ ఎందుకు? నాకు జ్ఞానం కలిగేలాగా మీరు అభిమంత్రించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు అప్పుడు, పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యం? పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవాలని కొన్ని 100ల కొద్ది సంవత్సరాలు మహా తపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతల్ని కోరాడు. ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావలసిందే గాని తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు. అప్పుడతడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుణ్ణి 100 కొడుకుల్ని చంపివేశాడు. వశిష్ఠుడు అతన్ని శిక్షించలేదు గాని అతడి బ్రహ్మర్షి
అని మాత్రం అంగీకరించలేదు. విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండని ఎత్తి వశిష్ఠ మహర్షి పైన వేయాలనుకున్నాడు. కానీ తిరిగి ఆలోచించుకొని, వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షినని అంగీకరించగల వారెవరు? దేవర్షులందరూ ఆయనను అనుసరించిన వారే గదా. ఈయనను చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్య పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు వశిష్ఠుడు. అప్పుడు ఆ బ్రహ్మర్షి, నాయన, ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తప్పింపచేసుకొని కొత్త శరీరం చూపు అన్నారు. విశ్వామిత్రుడు అందుకు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు. అలాంటిదేమీ చెయ్యకుండానే నీకు అదెలా సాధ్యం? పూర్వం నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడవుతావు అని చెప్పారు. కానీ పేదవానికి పెన్నిది దొరికినా, మృత్యుముఖంలో ఉన్నవారికి అమృతం దొరికినా, ఆకలిగొన్న పశువుకు గడ్డి దొరికినా వాటిని విడువలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మాలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటికి అతని భార్యాబిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు. అతడు, నేనిప్పుడు సద్బ్రాహ్మణుడిని, నన్ను తాకొద్దు, దూరంగా పోండి అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, ఏమయ్యా, నీకేమైనా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు. ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కరించి, బాబు, ఇతడు నాపై ఎప్పుడూ ఎంతో ప్రీతిగా ఉండేవాడు. ఇతడికి మతి చెల్లించింది. నన్నిప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారో చెప్పమనండి. నేనింకా ఈ బిడ్డల్ని ఎలా పోషించేది స్వామి? మీరే ఈయనకు బుద్ధి మార్చాలి, లేకుంటే నేనిక్కడే ఉరివేసుకుంటాను అని గోల పెట్టింది. శ్రీగురుడు నవ్వుతూ అతని కేసి చూస్తూ, నాయన, ఇకనైనా నా మాట విని ఇంటికి వెళ్ళు. భార్య పిల్లల్ని ఏడిపిస్తే నీకింకా సద్గతి లభిస్తుందా? సాంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపరల నుండి బయటపడగలవు. లేకుంటే ముందే పెళ్లి చేసుకుండా ఉండాల్సింది. సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అన్నారు. అతడు చేతులు కట్టుకుని, స్వామి, నేను సద్బ్రాహ్మణుడిని అనే జ్ఞానం కలిగాక అలా చేయడం నాకెలా సాధ్యం అన్నాడు. శ్రీగురుడు నవ్వుకొని, ఈతని వంటి మీద ఉన్న విభూతి తొలగిస్తే గాని ప్రయోజనం లేదు అని తలచి ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణుని తీసుకుని రమ్మని పంపారు. అతడు గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుణ్ణి తీసుకుని వచ్చాడు. అతడితో, స్వామి, నాయన, నీవితనికి స్నానం చేయించు. అప్పుడితడికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుంది అని ఆదేశించారు. వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుని తలపై కుమరించాడు. అతని ఒంటిపైనున్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగిందంతా మర్చిపోయి భార్యాబిడ్డలతో, ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లుంది. ఇంతకు మీరందరూ ఇక్కడికి ఎందుకొచ్చారు? నేను ఒంటరినన్న భయం మీకెందుకు? ఇది పగలే కదా అన్నాడు. వారు జరిగిందంతా చెప్పారు. అతడు వారితో కలిసి ఇంటికెళ్ళాడు. ఆ సన్నివేశమంతా చూసిన వారు ఆశ్చర్యపోయారు. అదంతా చూసి విస్తుపోయిన త్రివిక్రమ భారతి, స్వామి, మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు. శ్రీగురుడు నవ్వి, అతడికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది. అది కడిగి వేయగానే తొలగిపోయింది. భస్మ మహిమ అలాంటిది కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు. దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు. అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించాల్సింది అని శ్రీ గురుణ్ణి ప్రార్థించాడు. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 29. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సంతోషించి
శ్రీగురుడు స్వయంగా భస్మ మహత్యాన్ని ఏం వివరించారో సెలవీయండి అని సిద్ధమునిని కోరాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించి చెప్పారు. పూర్వం కృతయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతూ ఉండేవాడు. ఆ ముని జడలు నారబట్టలు ధరించి వంటి నిండా విభూతి పూసుకొని అక్కడక్కడ సంచరించి చివరకు నిర్మానుష్యంగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు. ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా చంపి తింటూ ఉండేవాడు. వాడు ఈ మునిని చూసి ఆయనను మింగదలచి ఆయన మీదకి వచ్చాడు. ఆ ముని నిర్లిప్తుడిగా చూస్తుండిపోయాడు. అతడు చంపడానికై ఆయనను తాకగానే ఆయన శరీరం మీద భస్మం అతనికి అంటుకుంది. వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం. అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసునికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం ఉదయించింది. అతడు ఆ ముని శ్రేష్ఠుని పాదాలపై పడి, గురుత్తమా, నీవు సాక్షాత్తు భగవంతుడివి. మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి. నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి. నన్ను రక్షించు అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవ మహర్షి, నీవు ఎవడవు? నీవు ఈ అడవిలో ఎందుకున్నావు అని అడిగాడు. ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు. స్వామి, మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి. నాకు 25 జన్మల కిందట ఉత్తమమైన జన్మ లభించింది. అప్పుడు నేను దుర్జయుడు అను పేరు గల యవనరాజుని. అప్పుడు నేనెన్నో పాపాలు చేసి ప్రజలకు ఎంతో బాధ కలిగించాను. మదోన్మత్తుడనై పరస్త్రీలనెందరినో చేజిక్కించుకుని మరెందరినో బలాత్కారం చేశాను. తర్వాత వారి ముఖమైనా చూసేవాణ్ణి కాదు. వారి గతేమిటో పట్టించుకునేవాణ్ణే కాదు. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపం ఇచ్చారు. అయినా నేను దాన్ని లెక్క చేయక తప్పతాగి ఇంకెందరినో భ్రష్టుల్ని చేశాను. చివరకు నాకు క్షయరోగం వచ్చింది. అప్పుడు నన్ను శత్రురాజుడు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు. అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను. తర్వాత 10,000 సంవత్సరాలు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి ఆ తర్వాత 100 సంవత్సరాలు పిశాచమై సంచరించాను. తర్వాత జన్మలో పులిగా జన్మించాను. తర్వాత కొండచిలువ, తోడేలు, ఊరపంది, కుక్క, నక్క, జింక, కుందేలు, కోతి, గ్రద్ద, కప్ప, కాకి, ఎలుకబంటి, అడవికోడి, గుడ్డిగాడిద, పిల్లి, కప్ప, తాబేలు, కాకి, చేప, పందికొక్కు, గుడ్లగూబ, ఏనుగు, పిల్లి అనే 24 జన్మలు ఎత్తి 25వ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసునయ్యాను. ఇప్పుడు మీరు నా కంటపడగానే మిమ్మల్ని మృంగాలి అన్న గర్భాత్రంలో మీ మీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానం కలిగింది. నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు. నాకేనాటి పుణ్యమో కించిత్తు ఉండడం వలన మీరు నాకు లభించారు. స్పృశించినంత మాత్రానే నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే. కానీ నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు వామదేవుడు, ఇది నా మహిమ కాదు, నా వంటిపైనున్న భస్మం యొక్క మహిమే. దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్న వాడెవడూ లేడు. సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని మహిమను వేరే చెప్పాలా? అందుకొక నిదర్శనం చెప్తాను విను. పూర్వము కర్మభ్రష్టుడు దురాచారుడు అయిన
ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒక శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతనిని వెలివేశారు. చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతనిని చేరనివ్వలేదు. క్రమంగా అతడు తాగుడుకు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు. ఒకనాడతడు తప్పతాగి ఆ శూద్ర స్త్రీ వద్దకి వెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడెదురై అతనిని చితకపాతి ఊరి బయట ఒక గోతిలో పారవేశాడు. అతడు కొన ఊపిరితో పడి ఉండగా చూసి శవమనుకొని పక్కనే బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క పీక్కు తింటానికని వచ్చి అతనిని నకసిక పర్యంతము వాసన చూసింది. అప్పుడు దాని ఒంటి మీదనున్న బూడిద కొంచెం అతడి తలపై పడింది. కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు. ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో గాని శివదూతలొచ్చి వాళ్ళను తరిమేశారు. అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణమేంటి అని అడిగారు. అప్పుడు ఆ శివశంకరులు ఆ శవంపైనున్న విభూతి చూపి, విభూతి పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకుని రమ్మని మా పరమశివుడు ఆదేశించాడు. భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పాడు. కనుకనే ఓ రాక్షసుడా, నేను భక్తితో విభూతి ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు. అప్పుడు ఆ రాక్షసుడు, స్వామి, సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే. నా పూర్వపుణ్య లేశం వలన మీ దర్శనం, ఈ జ్ఞానం లభించాయి. ఇకనైనా నన్ను ఉద్ధరించు. అంతటి మహత్యం గల ఈ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకొన్నాడు. అప్పుడు వామదేవుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, వశిష్ఠ, నారదాది ఋషులు, బృహస్పతి మొదలగు వారందరూ చేరారు. అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు. కర్పూర కాంతిగల దేహంతో జడలు, నాగాభరణాలు, చంద్రవంక, సకల ఆయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అప్పుడు ఆ సభలో నుండి సనత్ కుమారుడు లేచి నమస్కరించి, స్వామి, లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తిని ఇవ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు. సులభంగా 4 పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపుండరాలు ధరించడం. భస్మం కోసమని సంకల్పించి గోమయం సేకరించి దానితో హోమం చేయాలి. అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోనికి తీసుకొని అగ్నిరీత్య అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్తం అనే మంత్రం చదువుతూ దానిని బొటని వ్రేలుతో నలిపి త్రయంబకం అని చెప్తూ శిరస్సున ధరించాలి. తర్వాత త్రయాయుషం జమదగ్నే అనే మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించి ఆ 3 ఏ రేఖ కూడా కనుబొమ్మల కొనలు దాటకూడదు. ఆ రేఖలలో మొదటిది, చివరిది, మధ్యమ, అనామిక అనే వేళ్లతో అద్దుకున్నాక అప్పుడు బొటనివేలితో కుడివైపు నుంచి ఎడమ పక్కకు మధ్యరేఖ దిద్దుకోవాలి. వీటిలో మొదటి రేఖకు అకారము వర్ణము, గార్హపత్యాగ్ని, భూతత్వం, రజోగుణం, ఋగ్వేదం, క్రియాశక్తి, ప్రాతః సదనము, బ్రహ్మదేవత. రెండవ రేఖకు ఉకారము వర్ణము, దక్షిణాగ్ని, ఆకాశతత్వం, యజుర్వేదం, మాధ్యందిన సవనములకు సంకేతం, ఇచ్ఛాశక్తి, విష్ణుదేవతకు చిహ్నం. మూడవ రేఖకు మకారము, ఆహవయిని అగ్ని, సత్వగుణము, జ్ఞానశక్తి, తృతీయ సవనము శివునకు సంకేతము. ఇలా భావించి త్రిపుండ్రము ధరించాలి. ఈ రీతిన భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది. మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి. కనుక ఈ 4 ఆశ్రమాలకు చెందినవారు భస్మం ధరించాలి. దాని వలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది. ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు, పాపాలన్నీ నశిస్తాయి. భూమిపైనున్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినంతటి పుణ్యము, మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితం లభించడమే కాకుండా ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది.
వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు. కనుక ఓ రాక్షసుడా, ఈ భస్మం వల్లనే నీకు ఇలాంటి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు. దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము, నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. వామదేవుడు త్రిమూర్తి అవతారము. జీవులను ఉద్ధరించడానికి మానవ ఆకృతిలో భూమిపై సంచరిస్తూ ఉంటాడు. ఈ భస్మ మహిమ గురించి సౌనకాది ఋషులకు సూత మహాముని కూడా చెప్పాడు. శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అని సిద్ధయోగి నామధారకునికి చెప్పాడు. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం. శనివారం పారాయణ కూడా సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.